హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కేఎల్ నాయుడు. స్టూడెంట్స్, ఈ షార్ట్లో మనం చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కెమిస్ట్రీ ఒక మోడల్ పేపర్ అయితే ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్కి అయితే హెల్ప్ అవుతుంది. సో ఇందులో మీకు ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది చూడండి, సెక్షన్ ఏ అండ్ సెక్షన్ బిలో ఓకేనా, మీకు ఇక్కడ కనిపిస్తుంది. టోటల్ పేపర్ అయితే మీకు చూపిస్తాను. సో ఈ పేపర్లో మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీరు ఒకసారి ఓకేనా చెక్ చేసుకోండి క్లియర్గా. అయితే కొంచెం ఫస్ట్ 2 అనేవి చిన్న ప్రాబ్లమ్స్ అండి. సో ఈజీగానే మీరు చేయొచ్చు. అంటే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అండ్ స్టాయికియోమెట్రీలో వస్తాయి. అలాగే నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, సెవెంత్ వన్లో డిఫైన్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ విచ్ గ్యాసెస్ ఆర్ కాజ్ ఫర్ ఇట్ అని ఉంది కదా. సో అదే కొంచెం డిఫికల్ట్ అండి. అక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ డెఫినేషన్ మీరు ఒకసారి నేర్చుకోండి, దేనికైనా మంచిది. 8th వన్ చూడండి, అక్కడ స్టేట్ ఫస్ట్ లా ఆఫ్ థెర్మోడైనమిక్స్ ఉంది కదా. సో అది కూడా కొంచెం అంటే మీరు అనుకున్న దానికంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అంటే 3rd లా అడుగుతుంటాడు, ఎక్కువగా ఫస్ట్లో అడిగాను. ఓకేనా, అక్కడ నెక్స్ట్ వన్ చూడండి, నెక్స్ట్ 9th వన్ కొంచెం డిఫికల్ట్ అండి. జనరల్గా సబ్లిమేషన్ స్టాండర్డ్ డిఫైన్ ది స్టాండర్డ్ ఎంథాల్పీ ఆఫ్ సబ్లిమేషన్ ఇచ్చాను. ఇక్కడ ఫార్మేషన్ ఉంటుంది, నెక్స్ట్ సబ్లిమేషన్ ఉంటుంది, ఎవాపరేషన్ ఉంటుంది, సో అటామైజేషన్ ఉంటుంది. సో ఇటువంటి అన్నీ ఉంటాయి డెఫినేషన్స్. అంటే ఎవరికైతే ఫుల్ మార్క్స్ కావాలనుకుంటారో వాళ్ళు కూడా డెఫినేషన్స్ నేర్చుకుంటే బెటర్ అండి. ఒకటి వచ్చితే మ్యాక్సిమం అన్నీ కూడా సేమే అలాగే ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ 4 మార్క్స్ అంటే ఫస్ట్ 3 కూడా చాలా ఈజీ అండి. నెక్స్ట్ వన్ చూద్దాం. స్టూడెంట్స్, ఇక్కడ నెక్స్ట్ 14th వన్ చూడండి, బ్యాలెన్సింగ్ ఈక్వేషన్ అండి. అలాగే 15th వన్ అంటే మ్యాక్సిమం మీరు చదివినయే, బట్ ఒకసారి విన్ చేసుకోండి. 16th వన్ ఈజీయే, 17th వన్ కూడా చాలా ఈజీ, 18th వన్ కూడా ఈజీయేనండి. ఓకే, నెక్స్ట్ మీరు సెక్షన్ సికి వచ్చేటప్పటికి మీకు అక్కడ చూడండి, క్వాంటమ్ నెంబర్స్ అండ్ అయనైజేషన్ ఎనర్జీ IE1 అండ్ IE2 అండ్ ఫ్యాక్టర్స్ IE2 ఈజ్ గ్రేటర్ దెన్ IE1. ఓకేనా, నెక్స్ట్ వన్ ఏంటి, ఎసిక్లిన్ ప్రిపరేషన్ అంటే 2 మెథడ్స్ అడిగాడు. హౌ డస్ ఇట్ రియాక్ట్ విత్ వాటర్ అండ్ బెంజీన్ అన్నాడు. సో ఒకసారి ఈ పేపర్ని చెక్ చేసుకుంటే మీకు ఎన్ని మార్క్స్ వస్తాయో మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా, మీరు ఇంకేదైనా ఏరియాలో ఇంప్రూవ్ అవ్వాలంటే సో ఖచ్చితంగా ఇంప్రూవ్ చేసుకోండి మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే స్టూడెంట్స్, సో ఖచ్చితంగా అయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్దు. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.